ఎస్ ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. లేకపోవడం వల్లనే కదా ఫెయిల్ అవుతుంది. సక్రమంగా ఎందుకు ఫెయిల్ అవుతుంది? కాకుండా ఉండాలనే దాన్ని చేత కానప్పుడు ఏం చేస్తారంటే ఈ బూతులతో ముందుకు వచ్చిన తర్వాత ఎవరన్నా దానికి వాళ్ళని మళ్ళీ పెట్టే కార్యక్రమం మరీ మించిపోతే చంపే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణంగా తయారైతే ఎట్లవుతుంది చెప్పండి. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. మీరు కూడా కంక్లూడ్ చేయండి వంశీ గారు. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. లక్ష్మీనగర్ ఆడిబులా? యా కంక్లూడ్ చేయండి. చాలా మాట్లాడారు అన్న మోహన్ రెడ్డి అన్న. నేను కొన్ని గుర్తున్నాయి. మరి ఆయన 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కామాలు పులు స్టాపులు లేకుండా మాట్లాడాడు కాబట్టి అన్నీ గుర్తుండవు. గుర్తున్న వాటికి ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాడు మోహన్ రెడ్డి అన్న. వీళ్ళు ఇన్ని విష ప్రచారాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రాజశేఖర రెడ్డి గారిని ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు A1గా వేశారనమాట. ఆయన నా తండ్రి గారి పాత్ర ఈ దోపిడీలో ఆయన్ని A1గా జాయిన్ చేయండి కేసుల్లో అని చెప్పేసి దివంగత చనిపోయినటువంటి తండ్రిని కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసినటువంటి మహాఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట మేం చెప్పట్లా, ఆయన సోదరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు చెప్తా ఉన్నారు. చనిపోయినటువంటి తండ్రి సంబంధం లేదని చెప్పండి. నేనేం మాట్లాడను, మీరు ఇంకేమన్నా చెప్పండి. తెలంగాణ క్యాబినెట్ ఆ క్యాబినెట్ లో రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం లేదని చెప్పడంతో పాటు ఆ పారిశ్రామికవేత్తలు చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ క్లీన్ చిట్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఎట్లా? అవునవును, మట్టితో సంపాదించాడు 1,00,000 కోట్లు. మట్టితో సంపాదించాడు. బెంగళూరులో ప్యాలెస్ సంపాదించాడు. ఈ చెప్పాలి సంబంధం లేదని తెలంగాణ క్యాబినెట్ చెప్పిందా? తెలంగాణ క్యాబినెట్ గా చెప్పాల్సింది కోర్టుకు చెప్పాలా. ముందు కోర్టు వాయిదాలకు వెళ్ళమనండి. కోర్టు వాయిదాలకు వెళ్తే కోర్టులు చెప్తాయి సంబంధం ఉందా లేదా అనేది. 3,780 వాయిదాలు కొట్టిన నీతులు నిజాయితీలు చెప్తారు. మాకు నీతులు నిజాయితీల గురించి మీరు చెప్పాలా. నీతులు నిజాయితీల గురించి మీరు చెప్పాలా. చెప్పగానే కోర్టుకి వెళ్ళేది లేదు, ఏమి లేదు. నిజాయితీ వాటి గురించి మీరు మాట్లాడాలా? వినాలి. మేము దౌర్భాగ్యం కాకపోతే ఈ రోజు న్యాయ వ్యవస్థను సైతం సవాల్ చేస్తున్నటువంటి దొంగ చెప్పేటటువంటి మాటలు మేము నమ్మాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు. రైట్ రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పండి. వంశీ గారు చివరిగా చెప్పండి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. వంశీ గారు ఆయన ఆపితే నేను మాట్లాడతాను, జనాలకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి అన్నారు కదా, ఇక ఆ తర్వాత ఈయన ఏదో దీని గురించి చెప్తా ఉన్నాడు సార్. మేమైతే మీరు ఆయన ఏమన్నారు, ఈ చెప్పులు వేయించారు అవి వేయించారు అని అంటా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గెలిచారు. మరి షర్మిల గారి చీర మీద కూడా ఏడ్చారు కదా, కుటుంబ సభ్యుల చీర మీద కూడా ఏడ్చారు కదా. చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తున్నాడు కదా. ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో కూడా చెప్పాలి కదా, మీరు వినాలి కదా. చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తే నవ్వినటువంటి ఏకైక వ్యక్తి అన్నయ్య జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయన గురించి మాట్లాడాలి. ఇంకా చాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐకి ఎట్లా సంబంధం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో వాళ్ళ ఫాదర్ని పెట్టారంటే ఇది ఏమన్నా నమ్మదగ్గ మాటలా? మీరు పెడతారు, మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద డైవర్ట్ చేశారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి తెలిస్తే తెలియదు. షర్మిలమ్మ గారికి పార్టీ తరపున కాంగ్రెస్ లో చేర్చుకొని చేర్చండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రిని వంశీ గారు ఒక్కసారి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వంశీ గారు ఒక్కటి చెప్పండి, దిగజారుడు రాజకీయం అంటే ఏంటో చెప్పేసి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఉదాహరణ ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి.
మ్యూట్ లో పెడతారా మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు మ్యూట్లోనే ఉన్నారు. ఆయన మాట్లాడితే మ్యూట్లో పెడతారు. యా చెప్పండి సార్. దిగజారుడు రాజకీయం అంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎదుటివారి కుటుంబ సభ్యుల్ని వేధించటం, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని ఫోటోలు మార్పులు చేయటం, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, లాంటి వాడిని మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఇస్తాను ఆగండి, ఆయన మాట్లాడి. వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాడిని ఎంకరేజ్ చేయటం, ఆ తర్వాత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే కూడా ఏడవటాన్ని రాజకీయాల్లో దిగజారుడు రాజకీయం అంటారు. ఒక ప్రతిపక్ష నేతని పెళ్లికి ఆహ్వానించడానికి చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చినటువంటి ముఖ్యమంత్రిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆ తర్వాత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తా ఉంటే కనీసం ఖండించకుండా ముసి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆ తర్వాత బాబాయి హత్య కేసులో పాత్ర ఉంది అని తెలిసిన వ్యక్తిని వెంట పెట్టుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రం మీదే, సొంత రాష్ట్రం మీదే అవినీతి మరకలేసినటువంటి వంశీ గారు మీరు చెప్పింది గ్రాఫిక్ లో చూపిస్తున్నారు. జరగలేదని బాధతోనే కదా జనం తిరగబడుతుండేది. గ్రాఫిక్లు అయితే వచ్చి దూకండి, అమరావతి బిల్డింగ్స్ మీద వచ్చి దూకండి, రా ఎప్పుడు దూకుతారా? గ్రాఫిక్స్ అయితే గ్రాఫిక్స్ లో దూకు, చూపించి గ్రాఫిక్స్ అయితే బాగుండాలని అనుకుంటా ఉన్నా. నాయకులపై దూకండి, దూకిన తర్వాత రైట్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు, వంశీ గారు, మోహన్ రెడ్డి గారు, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. కౌసర్ బేగం గారు కంక్లూడ్ చేయండి.